హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి స్టోరీ తెలుసుకుందాం. మైక్ ముందు మొదలైన జీవితం. ఒక చిన్న గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. చదువు ఎక్కువగా లేదు, ఇంగ్లీష్ కూడా రాదు. కానీ అతనికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని పెద్ద కల ఉండేది. జీవితంలో ఎలా అయినా ఎదగాలని కల ఉండేది. ఒకరోజు తన అమ్మ చేతిలో 2000 రూపాయలు తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. పెద్ద నగరం, పెద్ద పెద్ద భవనాలు, కొత్త కొత్త మనుషులు. మొదటి రోజులు చాలా చాలా కష్టంగా గడిచాయి. కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేశాడు. హోటల్లో ప్లేట్స్ కడిగాడు. డెలివరీ బాయ్గా తిరిగాడు. రాత్రిళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర నిద్రపోయాడు. కానీ అతని మనసులో ఒక్క మాట మాత్రమే, నేను ఒకరోజు చాలా చాలా పెద్దవాడినవుతా, చాలా డబ్బులు సంపాదిస్తా, చాలా ఆస్తులు సంపాదిస్తా అనే నినాదం తన మనసులో ఎప్పుడూ ఉండేది. ఒకరోజు ఒక చిన్న పాడ్కాస్ట్ రికార్డింగ్ జరుగుతుండగా అతను అక్కడ హెల్పర్గా పని దొరికింది. మైక్ ముందు మాట్లాడుతున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, స్టోరీస్ చెప్తున్నారు, ఏదేదో జరుగుతుంది అని. ఇది నేనెందుకు చేయకూడదు, నేను చేస్తే చాలా బాగుంటుంది కదా. అప్పుడు రాము మనసులో కొత్త కళ పుట్టింది. నేను కూడా ఒక పాడ్కాస్ట్ స్టూడియో పెడతా. కానీ ఎలా? అతనికి అర్థం కాలేదు. చదువు లేకపోయినా యూట్యూబ్లో వీడియోస్ చూసి మైక్ ఎలా వాడాలో నేర్చుకున్నాడు. ఓల్డ్ ల్యాప్టాప్ కొనుక్కున్నాడు. ఇంగ్లీష్ వర్డ్స్ ఒక్కొక్కటి నోట్ చేసుకున్నాడు. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. రోజుకు 10 సార్లు తప్పు చేసేవాడు. కానీ 11వ సారి మాత్రం కూడా ట్రై చేయడం ఆపలేదు. చిన్న రూమ్ రెంట్కి తీసుకొని సెకండ్ హ్యాండ్ మైక్ పెట్టి మొదటి చిన్న చిన్న పాడ్కాస్ట్ రికార్డ్ చేశాడు. యూట్యూబ్లో అప్లోడ్ చేసాడు. వ్యూవర్స్ తక్కువ, లైక్స్ తక్కువ వచ్చాయి. కానీ హోప్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉండేది. టర్నింగ్ పాయింట్ ఎలా అయిందంటే, ఒకరోజు ఒక లోకల్ బిజినెస్ని ఇంటర్వ్యూ చేయసాగాడు. ఆ వీడియో చాలా చాలా వైరల్ అయిపోయింది. అక్కడ నుంచి జర్నీ అతను మారిపోయింది. కొంతకాలంలోనే యాక్టర్స్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని, మోటివేషనల్ స్పీకర్స్ని అందరూ రాము స్టూడియోకి రావడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్ రాని వ్యక్తి ఇంగ్లీష్లో పాడ్కాస్ట్ హోస్ట్ అయ్యాడు. చదువులేని వ్యక్తి వేల మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. బిగ్ సక్సెస్. కొన్ని సంవత్సరాల తరువాత హైదరాబాద్లో అతని లగ్జరీ పాడ్కాస్ట్ స్టూడియో సిటీలో టాప్ అయింది. సెలబ్రిటీస్ వెయిటింగ్ లిస్ట్లో ఉండేవారు. రాము ఒకటే మాట చెప్పేవాడు, స్కూల్ ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, కానీ నాకు లైఫ్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు. ప్రతి ఒక్కరికి ఇదే చెప్పగలుగుతాను.